అందరికీ షలో. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆచరించే పులియని రొట్టెల పండుగ. ఈ యొక్క పులియని రొట్టెల గురించి మరికొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సేతర్ వద్ద వారు తినే మత్స ఈ యొక్క రొట్టెను లెహెం ఓని అంటారు. అంటే పేదరికం యొక్క రొట్టె. దానిలో ఇతర పదార్థాలు కలిపితే ఆ రొట్టె ధనికమైనదిగా పరిగణింపబడుతుంది. అంటే ఈ యొక్క పులియని రొట్టెను రెండు పదార్థాలైన పిండి మరియు నీటితో తయారు చేయబడుతుంది. వీటిని కలిపి పిసికే క్షణం వరకు జాగ్రత్తగా వేరుగా ఉంచుతారు. ఆ క్షణం నుండి బేకింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. పిండి ముద్ద పొంగి పాస్-ఓవర్ పండుగలో హమెత్స్ గా మారే అవకాశం రాకముందే దీనిని కాల్చడం చేస్తారు. ఈ రొట్టెను తినడానికి కూడా కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం కూడా జరిగింది. దీనిపైన ఒక ఆశీర్వాదం చెప్పుకోవడం. ఇంకా ప్రాచీన ప్రభువుల పద్ధతిలో అంటే ఎడమ వైపుకు తిరిగి పడుకుని ఈ యొక్క రొట్టెను తినాలి అని కూడా వారు చెప్పడం జరుగుతుంది. అంటే ఎడమ వైపుకు వాలి అంటే స్వేచ్ఛకు గుర్తుగా ఈ విధంగా తినాలి అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చాలా మంది పస్కా పులియని రొట్టెల పండుగ చేస్తున్నారు, కానీ దీనికి చాలా క్రమం అనేది ఉంది. ఎలా తినాలి, ఏమేమి తినాలి, వాటిని ఏ విధంగా తినాలి అనేది కూడా చాలా లెక్క ఉంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి త్వరపడుతూ వచ్చి వారు ఆ పిండిను రొట్టెలు చేసుకుని కాల్చి ఎలా అయితే తిన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా తినాలి, అంతేకాని తయారు చేసినవి తెప్పించుకుని తినకూడదు అని రబ్బీల యొక్క ఆజ్ఞ. ఇప్పుడు చాలా మంది అవి తెప్పించుకుని పస్కా ఆచరిస్తున్నారు, కానీ అది సరైన క్రమం కాదు అని చెప్పడం జరుగుతుంది. చాలా మంది ఇది ఎలా ఆచరించాలో కూడా తెలీదు. ఎందుకంటే అవి ఎలా తినాలి, ఏది మొదట తినాలి, తర్వాత ఏం తినాలి అనే దానికి కూడా చాలా క్రమం అనేది ఉంది. ఇంకా మరికొంతమంది అయితే పస్కా పశువును కాల్చి అది త్వరపడుతూ కర్రలు పట్టుకుని చెప్పులు వేసుకుని నడుము కట్టుకుని కూడా తినేవాళ్ళు ఉన్నారు. కానీ దానికి కూడా చాలా వివరణ అనేది ఉంది. అయితే ఈ విషయాలన్నీ కూడా తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. దాని గురించి వారు ఏం చెప్తున్నారు, ఇప్పుడు అలా చెయ్యాలా అనే దాని గురించి ఇశ్రాయేలీలు ఏం చెప్తున్నారు అనేది తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. పెస్సా ఈ యొక్క పండుగలో లేల్ హసేదర్ అనే క్రమం ఒకటి ఉంది. దానిలో 6 రకాలు తినడం అనేది జరుగుతుంది. ఈ 6 రకాలు కూడా తినడానికి ఒక క్రమం కూడా ఉంది. అయితే ఇవి చాలా మందికి తెలీదు. అయితే ఈ పండుగ ఆచరిస్తున్నారు, కానీ దానిలో ఎలా తినాలి, ఎలా చేయాలి అనే దాని గురించి కూడా చాలా వివరణ అయితే ఉంది. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.